నిన్న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికన్ సోషల్ సామ్రాజ్యవాద అధినేతలు ట్రంప్ అక్కడ బాంబులేసి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్టు చేయడం అనేది ఒక తీవ్రమైన చర్య. ఒక దేశంలో జోక్యం కల్పించుకోవడం అనేది దీన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తుంది. అక్కడున్న గ్యాస్ నిల్వలు, పెట్రోల్ నిల్వలు ఉన్నాయని చెప్పేసి ఆ దేశంలో గతంలో ఈ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఎలక్షన్స్లో నువ్వు పోటీ పెట్టావు, నువ్వు ఓడిపోయావు. అక్కడ ప్రజలందరూ ఆ అధ్యక్షుడిని గెలిపించుకున్న అధ్యక్షుడిని ఇవాళ మీరు అరెస్ట్ చేయడము, అక్కడ మారక ద్రవ్యాలు మా దేశానికి పంపిస్తుండనన్ను అంటే నీ దేశం అంత బలహీనంగా ఉందా? ఒకవేళ అక్కడ వచ్చినట్టయితే వాళ్ళని ఎందుకు నువ్వు చేసుకోలేకపోతుండ్రు? ఇంకొక దేశం మీద దాడి చేయడం అనేది సరైనది కాదు. ఇది ఆయిల్ నిక్షేపాల కొరకు చేస్తుంది. కాబట్టి దీన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక ప్రజాస్వామ్యంగా ఇన్నది కాదు, ఇది అమెరికాకు తగిన చర్య కాదు అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం.